ఏఐ సాధన, పని తెలివిగా, సమయం మీది. ప్రతి ఎపిసోడ్లో ఒక రియల్ ఏఐ వర్క్ ఫ్లో నేర్చుకోండి. ఏఐ న్యూస్ చూస్తే క్యూరియాసిటీ వస్తుంది, కానీ ఏఐ సాధనలో మన గోల్ వేరే. ఒక రియల్ పని తీసుకొని దాన్ని ఏఐ ఏజెంట్స్తో ఎలా తెలివిగా మార్చుకోవాలో చూపిస్తాం. ఈ మొదటి ఎపిసోడ్లో నా వీడియో ప్రొడక్షన్ పైప్లైన్ని ప్రూఫ్గా తీసుకున్నాం. ఒక మంచి వీడియో చేయాలంటే టాపిక్ రీసెర్చ్, స్క్రిప్ట్, తెలుగు ఆడియో, టైమ్ స్టాంప్స్, సీన్ ప్లానింగ్, ఇమేజెస్, ప్రాప్స్, క్లిప్స్, మోషన్ గ్రాఫిక్స్, క్యూఏ, థంబ్నెయిల్, మెటాడేటా, అప్లోడ్. ఇవి అన్నీ మాన్యువల్గా చేస్తే ఒక చిన్న వీడియో కూడా పెద్ద ప్రాజెక్ట్ అవుతుంది. ఇక్కడ ఫ్యాక్టరీ అప్రోచ్ వచ్చింది. స్క్రిప్ట్ తర్వాత ఆడియో, ఆడియో తర్వాత విస్పర్, టైమ్ స్టాంప్స్, ఆ తర్వాత సీన్ డైరెక్టర్, తర్వాత ఇమేజ్ హబ్, వీడియో హబ్, ప్రాప్ హబ్, క్లిప్ ప్లానింగ్, రెండరింగ్, అసెంబ్లీ, క్యూఏ, హ్యూమన్ పని డైరెక్షన్ ఇవ్వడం, టేస్ట్తో రివ్యూ చేయడం, ఫైనల్ డెసిషన్ తీసుకోవడం. ఇది థియోరీ కాదు. మన ఫోల్డర్లో స్క్రిప్ట్ అండర్స్కోర్ తెలుగు, ఆడియో మేనిఫెస్ట్, టైమ్ సెంటెన్సెస్, సీన్ బ్లూ ప్రింట్, క్లిప్ ప్లాన్, రెండర్డ్ క్లిప్స్, కాంటాక్ట్ షీట్, క్యూఏ రిపోర్ట్ అన్నీ ఉంటాయి. ఏ పనిచేసింది అని నమ్మడం కాదు, ఆర్టిఫాక్ట్స్ చూసి వెరిఫై చేయడం. ముందు ప్రతి సీన్కి ఇమేజ్ మళ్ళీ జనరేట్ చేసేవాళ్ళం. ఇప్పుడు ఇమేజ్ హబ్ ముందుగా లైబ్రరీలో వెతుకుతుంది. వీడియో హబ్ రీయూజబుల్ క్లిప్స్ చూసి తర్వాత జనరేట్ చేస్తుంది. ప్రాప్ హబ్ రెజ్యూమే, గిట్ హబ్ కార్డ్, ఇష్యూ టికెట్, టెస్ట్ పాస్ లాంటి ప్రాప్స్ని స్టేబుల్ అసెట్ ఐడీస్తో ఇస్తుంది. ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్, ఏఐపై బ్లైండ్ ట్రస్ట్ కదా. తెలుగు టెక్స్ట్ సరిగ్గా ఉందా, ఆడియో లౌడ్నెస్ బాగుందా, రెక్టాంగిల్ టెక్స్ట్ని కవర్ చేస్తుందా, సేమ్ బోర్డ్ మళ్ళీ రీస్టార్ట్ అవుతుందా, కాంటాక్ట్ షీట్, ఫుల్ ఫ్రేమ్ క్యూఏ, డీకోడ్ చెక్, ఇవి హ్యూమన్ ఇన్ లూప్ చెక్ పాయింట్స్. ఇదే థింకింగ్ మీ జాబ్ లేదా బిజినెస్లో కూడా అప్లై అవుతుంది. జాబ్ సీకర్ రెజ్యూమే నుంచి గిట్ హబ్ పోర్ట్ఫోలియో వరకు, షాప్ ఓనర్ వాట్సాప్ ఆర్డర్స్ నుంచి బిల్లింగ్ వరకు, టీచర్ లెసన్ ప్లాన్ నుంచి క్విజ్ వరకు, డెవలపర్ బగ్ నుంచి పిఆర్ వరకు. టూల్ మారచ్చు, వర్క్ ఫ్లో థింకింగ్ మారకూడదు. ఈ ఎపిసోడ్ హోంవర్క్ సింపుల్. మీ పని లేదా బిజినెస్లో రిపీట్ అవుతున్న ఒక టాస్క్ రాయండి. దాని మాన్యువల్ స్టెప్స్ ఏవి, ఎక్కడ టైం పోతుంది, ఎక్కడ హ్యూమన్ వెరిఫికేషన్ అవసరం, మీ ఆన్సర్ కామెంట్స్లో పెడితే ఫ్యూచర్ ఎపిసోడ్స్లో వాటిని ఏ వర్క్ ఫ్లోస్గా మార్చి చూపిస్తాం. ఈ వర్క్ ఫ్లోలో మీకు ఎక్కువ ఉపయోగపడింది ఏ స్టెప్, మీ పని లేదా బిజినెస్లో దీన్ని ఎక్కడ అప్లై చేస్తారు, మీరు వేరేలా ఆలోచిస్తే కమెంట్ చేయండి, ఉపయోగపడితే లైక్ చేయండి. ఇలాంటి ప్రాక్టికల్ ఏఐ వర్క్ ఫ్లోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి.